ఆయిల్ ట్యాంక్ బోల్తా పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ శుక్రవారం ఉదయం మొద్దులగూడెం ఏకులపోతమ్మ తల్లి ఆలయ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ట్యాంకర్లో ఉన్న ఆయిల్ తీసుకునేందుకు గ్రామంలోని ప్రజలు బిందెలు, బకెట్లతో ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. ఒక్కసారిగా జనమంతా ఆయిల్ కోసం ఎగబడటంతో తోపులాట నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అదుపు చేశారు. మొత్తం